తల్లిదండ్రుల తర్వాత గురువుల్ని దైవంగా భావిస్తాం. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు చెప్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను కొందరు టీచర్లు మర్చిపోతున్నారు. తోటి ఉపాధ్యాయులే సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అలా తప్పటడుగులు వేసిన ఓ లెక్కల మాస్టరుకు ఒంగోలు పోక్సో కోర్టు జీవితకాల శిక్ష విధించింది. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా కంభంలో జరిగింది. ఓ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేసేవాడు షేక్ మహమ్మద్ అఫ్సర్ బాషా. అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. విద్యార్థినితో చనువుగా ఉంటూ ఆమెతో ప్రతిరోజు ఫోన్ చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలోనే ఆమెను పూర్తిగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత 2017 ఆగస్టు 6న ఇంటి నుంచి వచ్చేయాలని టీచర్ చెప్పడంతో బాలిక వెళ్ళిపోయింది. మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకువెళ్లిన బాలికను వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ నిందితుడు ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. వెళ్ళిన అన్ని చోట్ల ఆమెను తన చెల్లిగానే పరిచయం చేశాడు. మరోవైపు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నరసరావుపేటలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఇద్దరిని వెనక్కి తీసుకొచ్చి టీచర్పై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సుదీర్ఘకాలం విచారణ చేపట్టిన ఒంగోలు పోక్సో కోర్టు నిందితుడు భాష తప్పు చేసినట్లు నిర్ధారణకు వచ్చింది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలతో నేరాలు నిరూపణ అయ్యాయి. అఫ్సర్ భాషకు బతికినంతకాలం జైలు శిక్ష, 25,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. బాధితురాలికి 7 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.